నమస్కారం, శ్రీవార్త న్యూస్కి స్వాగతం. స్వాతి నక్షత్రం సందర్భంగా కదిరికొండలో భక్తాదులు గిరి ప్రదక్షిణలు చేశారు. స్థానికులు మాట్లాడుతూ కదిరికొండలో భక్తులు చేస్తున్న గిరి ప్రదక్షిణకు కూటమి ప్రభుత్వం సౌకర్యాలు కల్పించాలని వారు విజ్ఞప్తి చేశారు. లక్ష్మీ నారసింహ స్వామి గోవింద సింహ జయ నరసింహ జయ జయ 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 సింహ జయ నర ఇది పచ్చగా ఉండడానికి కారణం ఏమంటే ఒక జై శ్రీరామ్ జై శ్రీరామ్ గోవింద గోవింద గోపురాల గోవింద 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 జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ గోవింద 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 జై శ్రీరామ్ 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 గోవింద గోవింద
ఓం నమో వెంకటేశాయ. ఓం నమో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గోవింద. ఈరోజు కదిరి కొండ గిరి ప్రదర్శన చేయాలని చెప్పి మేమందరం కూడా భావించి గిరి ప్రదర్శన స్వామి భక్త నక్షత్రం ఏదైతే ఉందో స్వాతి నక్షత్రం రోజు ప్రారంభించాలనే ఉద్దేశంతో ఈరోజు అందరూ ఇక్కడ కలిసి తిరుగుతున్నాం. ఈ గిరి ప్రదర్శన అన్నది ప్రకృతి ఆరాధన. సమాజంలో అన్నీ మనకి ఇస్తుంది. సమాజం మనం అన్ని స్వీకరిస్తాం కాబట్టి గిరి ప్రదర్శన చేయడం అంటే ఇక్కడ ఉన్నటువంటి అందరినీ అంటే ప్రకృతిలోని ప్రతి వస్తువును ప్రతి దాన్ని కూడా పూజించాలనే ఉద్దేశంతో ఇక గిరి ప్రదర్శన చేస్తారు. మనకంటే గొప్ప వాళ్ళు పైన ఉంటారు కాబట్టి వాళ్ళందరూ చుట్టూ అంటే భగవంతుడి చుట్టూ మనం ప్రదర్శన చేసి భగవంతుని మనం ఆరాధించడం ఒక మంచి కార్యక్రమానికి కదిరిలో ఉన్నటువంటి భక్తాదులందరూ కూడా శ్రీకారం చుట్టాం. రాబోయే రోజుల్లో దీనికి మరిన్ని సౌకర్యాలు కల్పిస్తే ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరూ కూడా వచ్చి ఈ గిరి ప్రదర్శన చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రాబోయే రోజుల్లో కదిరి నరసింహస్వామి ఏదైతే భక్తులు వస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ గిరి ప్రదర్శనకు వచ్చేందుకు కూడా అవకాశం కల్పించేందుకు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు, అందరూ సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజు మా యొక్క ఉద్యమం ప్రారంభమైంది. ఈ యొక్క దాంట్లో వచ్చేటువంటి అందరికీ కూడా నరసింహస్వామి భక్తులందరూ కూడా స్వాగతం పలుకుతూ ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. దీని గురించి విశ్వమాస్టర్ కొంచెం మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. ఒకప్పుడు ఈ కదిరి పట్టణ పరిసర ప్రాంతాల వాళ్ళు వివాహం అంటే ఫస్ట్ గుర్తొచ్చేది ఇక్కడ కదిరి శ్రీరాముడి సన్నిధి లేదా లగోమగుట్ట. ఇప్పుడు ఆ ప్రభుత్వం తగ్గిపోయింది. దాన్ని ఎలాగైనా కూడా ఆ యొక్క ప్రాముఖ్యాన్ని తీసుకుని మరీ పూర్వవైభవాన్ని తీసుకురావాలని చెప్పేసి సంకల్పించిన ఈ యొక్క శ్రేయోభిలాషులందరూ కూడా మరీ ధన్యవాదాలు తెలుసుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగేలా ఆ దేవదేవుని ఆశీస్సులు కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఒక క్షేత్రమైన కాద్రి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో ఈరోజు గిరి ప్రదక్షిణ మొదలు పెడుతున్నాము. స్వామిగారి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం రోజున ప్రతి మాసం ఈ విధంగా చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. తదుపరి పెద్దలతో అంతా చర్చించి నెక్స్ట్ ఏ విధంగా మూవ్ అవ్వాలనే దీంట్లో ఈరోజు కార్యక్రమం శ్రీకారం చుట్టాము. ఇందులో కుల మతాలకు అతీతంగా హిందువులందరూ పాల్గొనవలసిందిగా మరోమారు విజ్ఞప్తి చేస్తూ అందరికీ ఆహ్వానం పలుకుతున్నాము. జై నారసింహ. ఓం నమో ఖాద్రి లక్ష్మీ నరసింహాయ. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలో వెలిసినటువంటి ప్రహ్లాద లక్ష్మీ సమేత నారసింహస్వామి ఆలయం నుంచి మేము గిరి ప్రదక్షిణగా వెళుతున్నాం. ఇది గిరి ప్రదక్షిణ అంటే భక్తుల మనోభావాలకి సంబంధించింది. ఈ గిరి ప్రదక్షిణ ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారికి సంబంధించినటువంటి గిరి ప్రదక్షిణ మొదలు చేయాలని పెద్దలు నిర్ణయించడంతో మేము శ్రీమద్ ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం నుంచి ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి వెలిసినటువంటి ప్రాంతానికి పాదయాత్రగా వెళుతున్నాం. ఇందులో ఎవరైతే మన హిందూ బంధువులంతా ఉన్నారో పాల్గొని విజయవంతం చేయాలని ఆ ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై నారసింహాయ. స్వామి గోవింద గోవింద గోవింద. మంగళం నరసింహస్వామి మంగళం. కాద్రి నివాసాయ మంగళం. శ్రీమద్ కాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారు చెంచులక్ష్మి అమ్మవారి సమేతంగా మన కదిరికొండలో కాటంరాయుడుగా వెలిశారు. అదేవిధంగా గిరి ప్రదక్షిణ విశాఖపట్నంలో సింహాచల అప్పన్నకి, తమిళనాడులో వంటి అరుణాచలం శివయ్యకి జరిగే విధంగా ప్రతి సంవత్సరం ప్రతి ఏటా మనందరం కలిసి స్వాతి నక్షత్రం రోజున ఈ యొక్క గిరి ప్రదక్షిణ చేయాలని మనస్ఫూర్తిగా భావిస్తున్నాం. అదేవిధంగా ఆలయ అర్చకులు, ఆలయ అధికారులు, కదిరి పెద్దలు ఈ అవకాశాన్ని ప్రతి సంవత్సరం మాకు కల్పించాలని ప్రతి నెల స్వాతి నక్షత్రం రోజు ఈ యొక్క అవకాశాన్ని మాకు కల్పించాలని కాద్రి పెద్దలందరూ కూడా కోరుతున్నాం. శ్రీమద్ కాద్రి లక్ష్మీనరసింహస్వామి గోవింద. కదిరి కొండ చుట్టూ ఈరోజు గిరి ప్రదక్షిణ స్వామివారి స్వాతి నక్షత్రం రోజున చేయాలని అందరూ నిర్ణయించారు. ఇది చాలా శుభ పరిణామం. ఖా అంటే విష్ణుపాదము, అద్రి అంటే కొండ. ఈ విష్ణుపాదము మోపినటువంటి కొండ చుట్టూ ప్రదక్షిణ చేయడం ఎంతో శుభసూచకం. అందరికీ మేలు కలుగుతుంది. కదిరి ప్రాంతానికి అంతటికీ మేలు కలుగుతుంది. ఈ కార్యక్రమం వల్ల ఈ కదిరిలో ఉన్న భక్తులకు అలాగే మిగిలిన ప్రజలందరికీ కూడా మంచి ఆరోగ్యము, మంచి
జీవన విధానము అలవడే అవకాశం ఉంది. ప్రతి ఏటా ప్రతిరోజు ఈ ప్రదక్షిణ అనేది ఎంత ముఖ్యమైనదంటే, ఈ మధ్యకాలంలో మనం గిరి ప్రదక్షిణ అని మనం అరుణాచలం గురించి వింటున్నాం. ప్రతి పౌర్ణమికి అక్కడ ప్రదక్షిణలు జరుగుతున్నాయి. నా అభిప్రాయం ఏంటంటే, ప్రతి ప్రాంతంలోనూ ప్రత్యేకంగా ఇలాంటి పర్వతాలు ఉంటాయి. కాబట్టి ఏ ఏ ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు ఆయా ప్రాంతంలో వారి కొండల చుట్టూ గిరి ప్రదక్షిణ చేయడం వల్ల ఇంకా దూరంగా వెళ్ళే అవకాశం తగ్గి దగ్గరే ఆ పరమాత్మ యొక్క ఆశీస్సులు పొందే అవకాశం ఉంది. పరమాత్మ అన్ని చోట్ల ఉన్నాడు. అరుణాచలం ఒక్క చోటే కాదు, మన కదిరికొండలో కూడా ఉన్నారు. అలాగే ప్రతి ప్రాంతంలోనూ వాళ్ళకి అందుబాటులో పరమాత్మ ఉన్నారు. ఈ విషయాన్ని అందరూ గ్రహించి వారి వారి ప్రాంతాల్లో వారి పవిత్రమైన ప్రదేశాల్లో ఈ ప్రదక్షిణలు చేయడం ఎంతో మంచిదని నా అభిప్రాయం. ఈ కార్యక్రమం ఇక్కడ మొదలు పెట్టడం ఎంతో మంచి విషయం, శుభపరిణామం. నమస్తే. గోవింద గోవింద గోవింద